ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై చేతిలో 6 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పరాజయం పాలుకావడం ప్లే ఆఫ్స్ రేసును పూర్తిగా మార్చేసింది. ఒకవేళ ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచి ఉంటే 17 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకునేది. అప్పుడు కేవలం 4వ స్థానానికి మాత్రమే మిగతా జట్ల మధ్య పోటీ ఉండేది. కానీ పంజాబ్ అనూహ్య ఓటమితో ఇప్పుడు 3, 4 స్థానాల కోసం గట్టి పోటీ ఉండనుంది. పాయింట్ల పట్టికను గమనిస్తే 14 పాయింట్లతో ఉన్న హైదరాబాద్, చెరో 12 పాయింట్లతో ఉన్న చెన్నై, రాజస్థాన్ జట్లకు పంజాబ్ ఓటమి ఒక అద్భుతమైన లైఫ్ లైన్ ఇచ్చింది. ఈ 3 జట్లకు ఇప్పుడు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. ఇక ప్లే ఆఫ్స్ రేసులో తుది 4 జట్లు ఏవనేది రాబోయే కొన్ని కీలక మ్యాచ్లు స్పష్టంగా నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు మిగిలిన 3 మ్యాచ్లు ఇప్పటికే ఎలిమినేట్ అయిన జట్లతోనే జరగనున్నాయి. ప్రత్యర్థి జట్లకు కోల్పోవడానికి ఏమీ లేకపోయినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లలో గెలవడం వారికి అత్యంత అవసరం. అయితే టోర్నీ గమనాన్ని పూర్తిగా మార్చేసే అసలు సిసలైన 4 మ్యాచ్లు ఈ సీజన్ ఐపీఎల్ షేక్ చేయనున్నాయి. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్, 5వ స్థానంలో ఉన్న చెన్నైతో పాటు మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీతో తలపడనుంది. మరోవైపు పట్టికలో 2వ స్థానంలో ఉన్న గుజరాత్తో చెన్నై తలపడే మ్యాచ్, అలానే ధర్మశాలలో ఆర్సీబీతో పంజాబ్ అమీతుమీ తేల్చుకునే మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేస్లో కీలక మలుపుడుగా మారనున్నాయి. ఈ 4 కీలక పోరుల్లో తలపడేవన్నీ టాప్ 4లో స్థానం కోసం గట్టిగా పోరాడుతున్న జట్లే కావడం విశేషం. బెంగళూరు, గుజరాత్ వంటి టాప్ 2 జట్లతో ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలు కేవలం 3, 4 స్థానాలనే కాకుండా ఏకంగా టాప్ 2లో ఉండే జట్ల స్థానాలను కూడా తలకిందులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లలో ఆర్సీబీ, గుజరాత్ గనక ఓడిపోతే టాప్ 4తో పాటు టాప్ 2 లెక్కలు కూడా మారిపోతాయి. మరి ఈ 4 మ్యాచ్లలో ఎవరు విజయాలు సాధిస్తారో వేచి చూడాలి.